వివేక కుమార్తె సునీత అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమవడం, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మా అన్నకి ఓటు వేయొద్దని చెప్పడం. దీని వెనకాల ఒక లాజికల్ పాయింట్ ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. కుట్రలు చేస్తున్నారని వైసీపీ అంటది, చేయట్లేదు వాళ్ళే కుట్రలు చేస్తే తిప్పి కొడుతోంది అమ్మాయి అని తెలుగుదేశం అంటుంది. కాబట్టి దీంట్లో మనం జడ్జి చేయడం అనవసరం. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా కూడా తెలుగుదేశం అభిమానులు అంటే జగన్ వ్యతిరేకులందరూ జగనే మర్డర్ చేయించాడు, అవినాష్ రెడ్డి చేశాడని నమ్ముతారు. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళందరూ చంద్రబాబు కుట్ర పని అయితే ఈ అమ్మాయి వీళ్ళందరూ పావులుగా ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మనం దాన్ని జడ్జి చేయడం అనవసరం, ఎవరి వాదన వాళ్ళకే ఉంటుంది. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడం వెనకాల ఉన్న పాయింట్ మాత్రం కనబడుతుంది. ఏంటంటే కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఏమీ అవసరం ఉంది అర్జెంటుగా? ఇప్పుడు ఎందుకు పెట్టింది అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, జాతీయ ఛానళ్లలో ఫోకస్ కావాలి, జాతీయ మీడియాలో డిబేట్ కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీదన బాబాయిని మర్డర్ చేయించాడు అనేటువంటి దానికి అభియోగం సొంత ఆ బాబాయ్ కూతురే ఈ మాట అంటుంది. ఇంకో పక్కన బాబాయ్ ఇదే సొంత చెల్లెలే ఎదురు తిరిగింది. అంటే ఇక్కడ యాక్చువల్గా జగన్ని దెబ్బతీయాలంటే ఒకటి అతని పథకాలను దెబ్బతీయాలి, అతని పాలసీలని దెబ్బతీయాలి. అంటే అంతకంటే బాగా వస్తాయి అని జనం నమ్మాలి. చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో వాళ్ళ కూటమినో లేదా రేపు బీజేపీ వస్తే వాళ్ళ ముగ్గురు జట్టును. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ కోణంలో ఇంకా నమ్మటం అవ్వట్లేదు. కాబట్టి ముందు ఇప్పుడు జగన్ బద్నాం కావాలి. జగన్ అంటే మంచోడు కాదు, జగన్ చెడ్డోడు, జగన్ ఉంటే డేంజర్, జగన్ ఉంటే రాష్ట్ర నాశనం అయిపోతుంది, ఈ తరహా ప్రచారం అంతా షర్మిలమ్మ చేస్తుంది. ఇప్పుడు సునీతమ్మ చేసే పని ఏంటయ్యా అంటే ఇతను క్రిమినల్ కాబట్టి ఇతనికి ఓటు వేయద్దు అన్నది. అది తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ ఫోకస్ ఏం చేస్తారు, సొంత కుటుంబమే వద్దంటున్నటువంటి వ్యక్తిని ఎలా గెలిపిస్తారో అంటారు. ఇలా ప్రచారం జనంలోకి డీప్గా వెళ్తున్నప్పుడు రెండవ కోణంలో జరగాల్సింది అప్పుడు ఈ సంక్షేమం ఆడు కూడా ఇస్తానంటున్నాడుగా, చంద్రబాబు కూడా ఆ డజన్ ఇస్తానంటే ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు అనేటువంటిది ఒకటి డీప్గా తీసుకెళ్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది నేషనల్ మీడియా దీన్ని ఫోకస్ చెయ్యాలి, నేషనల్ మీడియాలో ఇది పెద్ద డిబేట్ జరగాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఆవిడ ఢిల్లీ కేంద్రంగా నడిపినటువంటి కథ సక్సెస్ అవుతుందో లేదో రాబోయే రోజుల్లో చూడాలి.